ఏంటి ఈ రోజు మూషికుడు ఇంకా రాలేదు? మా గణేశుడికి పుట్టినరోజు జేజేలు. పుట్టినరోజు జేజేలు చిట్టి గణేశ, నీకు ఏటేటా ఇలానే పూజలు చేయాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి గణేశ, హ్యాపీ బర్త్డే గణేశ. ధన్యవాదాలు మూషిక, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీ చేతిలో ఏంటది? నీ పుట్టినరోజు కదా గణేశ, ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని. ఓహో, నువ్వు కూడానా? ఇదివరకు భక్తులు పూలు, కొబ్బరికాయలు, పండ్లు తెచ్చేవారు. ఇప్పుడు ఫోన్లతో వస్తున్నారు. కాదు గణేశ, మంచి యాంగిల్లో ఒక ఫోటో తీసుకొని ఫిల్టర్ చేసి ఇన్స్టాలో పెడితే 1K లైక్స్ పక్కా గణేశ. భక్తి కన్నా లైక్సే గొప్పగా మారిపోయాయా మూషిక? ఏ ఇప్పుడు నన్ను పూజించేది మనసుతోనా లేక ఈ రీల్స్ కోసమా? రీల్ హిట్ అయితే భక్తి కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది ప్రభు. అసలు ఆ రీల్స్ పిచ్చిలో పడి ఏమేం చేస్తున్నారో చూసావా? రోడ్డు మీద డాన్సులు, బిల్డింగులపై నుంచి జంపులు, ట్రైన్ కింద పడుకుని వీడియోస్. జరగరానిది జరిగితే కన్నవాళ్ల సంగతి ఏంటి చెప్పు? కానీ గణేశ, అలాంటి పిచ్చి పనులకే ఫేమ్ వస్తుంది. పూజలు పండ్లు పెట్టినా ఎవరు లైక్ కొడతారు? జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలి. ఇలా పిచ్చి పనులతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. గణేశ, నేను ఇన్స్టాలో పోస్ట్ చేసా, ఎన్ని లైక్స్ వస్తాయో చూడాలి. సరే, నేను మరొక రీల్ చేసుకోవాలి గణేశ. బై బై గణేశ. పిల్లలు, మీరందరూ బుద్ధిగా చదువుకొని పైకి రావాలి. ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు, సరేనా?